నైట్ టైమ్స్ నడుస్తున్నప్పుడు అడుగుల శబ్దం వినిపిస్తే వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు. ఈ విషయం అర్జున్ కి ఆ రోజు రాత్రే అర్థమైంది. అర్జున్ రవీంద్రనగర్ కి దగ్గరలో ఉన్న ఇంట్లో పేరెంట్స్ తో ఉండేవాడు. ఆ ఏరియా గురించి చాలా రూమర్స్ మాట్లాడుకునేవాళ్ళు. అక్కడ ఒక టెంపుల్ పడగొట్టేశాక అన్యూజువల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఎక్కువ అయ్యాయని చెప్పేవాళ్ళు. కానీ అర్జున్ ఈ స్టోరీస్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒక రోజు అందరూ కూర్చొని డిన్నర్ చేస్తుండగా అర్జున్ ట్యూషన్ క్లాస్ కి వెళ్ళలేదు అని చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. క్లాసెస్ అటెండ్ అవ్వకుండా, సరిగ్గా చదువుకోకుండా ఫ్యూచర్ పాడు చేసుకుంటున్నాడు అని తన ఫాదర్ తిట్టడం స్టార్ట్ చేశాడు. వాళ్ళమ్మ ఆపడానికి ట్రై చేసేలోపు అర్జున్ లేచి డోర్ గట్టిగా వేసి బయటికెళ్ళిపోయాడు. రోజు ఇలాగే తిడుతున్నారని కోపంలో ఫోన్ కానీ జాకెట్ కానీ ఏం తీసుకోకుండా బయటకు వచ్చి ఫాస్ట్ గా నడుస్తూ వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ బయటకు వచ్చి చూసేలోపు తను వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత వచ్చేస్తాడులే అని వాళ్ళమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడు తిడుతూనే ఉంటారు, నేను ఇంటికి అసలు వెళ్ళను అని తనలో తను మాట్లాడుకుంటూ నడుస్తున్నాడు. సడన్ గా అర్జున్ కి వెనక నుండి చాలా చల్లగా గాలి తగిలింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేకుండా స్ట్రీట్ అంతా చాలా సైలెంట్ గా ఉందని గమనించాడు. మామూలుగా కొన్ని టీ స్టాల్స్ మిడ్ నైట్ వరకు ఉంటాయి, కానీ ఆ రోజు అవి కూడా లేవు. కొన్ని ఇయర్స్ కింద ఒక అతను ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయిన ఇంటిని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా మంది ఆ ఇంట్లో నుండి నైట్ టైమ్స్ ఏవో సౌండ్స్ వస్తుండేవని చెప్పేవాళ్ళు. అది గుర్తు చేసుకుంటూ నడుస్తూ వెళ్తుండగా ఆ స్ట్రీట్ లో ఉన్న ఫస్ట్ లైట్ ఆఫ్ ఆన్ అవుతూ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. భయం వేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి అనుకుని వెనక్కి తిరిగితే రోడ్డు మీద తన షాడో పక్కన ఇంకో షాడో కనిపించింది. కళ్ళు తుడుచుకుని సరిగ్గా చూసేసరికి అక్కడ ఆ షాడో లేదు. తను ఏదో ఊహించుకుంటున్నాడేమో అనుకుని వెళ్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ సడన్ గా రోడ్డు మీద నీడ కనిపించింది. అండ్ అప్పుడే తన తలపైన ఉన్న స్ట్రీట్ లైట్ కూడా ఆన్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయింది. భయంతో ముందుకు కదిలాడు, కానీ ఆ షాడో మాత్రం కదలకుండా అక్కడే ఉంది. తనకేం జరుగుతుందో ఏం అర్థం అవ్వలేదు. ఎవరికైనా చెప్దామంటే స్ట్రీట్ లో ఒక్కరు కూడా కనిపించలేదు. ఆ షాడోని చూస్తూ ముందుకెళ్తున్నాడు. అప్పుడు సడన్ గా ఆ షాడో మాయమైపోయింది. నీడ ఏమైపోయింది అని అర్జున్ ఆగి చూస్తుండగా స్ట్రీట్ లైట్స్ అన్ని సడన్ గా ఆఫ్ అయిపోయి మొత్తం చీకటైపోయింది. అర్జున్ భయపడిపోయి తన పాకెట్ లో ఉన్న మ్యాచ్ బాక్స్ ని వెలిగించాడు. ఎవరైనా ఉన్నారేమో అని అటు ఇటు చూస్తున్నాడు, కానీ తనకెవ్వరూ కనిపించలేదు. అంతలో లైట్స్ వచ్చేసరికి తను భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఆ షాడో తన వెనకే వస్తుండడం చూశాడు. వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళగానే మళ్ళీ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి. మార్నింగ్ అర్జున్ వాళ్ళమ్మ ఇంటి ముందు ముగ్గు వేయడానికి బయటకొచ్చింది. బయటకొచ్చిన వాళ్ళమ్మ పెద్దగా అరుస్తూ వాళ్ళ నాన్నని పిలిచింది. ఆ అరుపుల వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. అక్కడ ఇంటి ముందు అర్జున్ బాడీ మొత్తం కాలిపోయి చనిపోయి ఉన్నాడు. అది చూసి అందరూ భయంతో షాక్ అయిపోయారు. అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న తన ఆ సిచ్యువేషన్ లో చూడలేకపోయారు. వెంటనే అక్కడ జనాలు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. రాత్రి గొడవ పడడం వల్ల నిజంగానే సూసైడ్ చేసుకున్నాడేమో అనుకున్నారు. నైట్ అర్జున్ తిరిగిన స్ట్రీట్ లో ఒక షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఆ ఫుటేజ్ లో ఎగ్జాక్ట్ గా 11 సెకండ్స్ మాత్రమే అర్జున్ కనిపించాడు. అది కూడా రోడ్డు మీద భయపడుతూ పరిగెడుతున్నాడు. 11 సెకండ్స్ ఫుటేజ్ తర్వాత స్టాప్ అయిపోయింది. ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ డే కూడా సేమ్ అర్జున్ లాగే ఇంకో అతను చనిపోయాడు. అలా ఒక 1 వీక్ వరకు జరిగింది. ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. అసలు అక్కడ ఏమవుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకు చనిపోతున్నారో పోలీసులకు కూడా ఒక క్లూ కూడా తెలియలేదు. దీంతో కాలనీలో అందరూ భయపడిపోయి ఒక రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి దీని గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. ఎవరు నైట్ టైమ్స్ బయటికి రాకూడదు, ఒకవేళ నైట్ టైమ్స్ రావాల్సి వస్తే ఎవరినైనా తోడు తీసుకెళ్లాలి, కానీ ఒంటరిగా వెళ్ళకూడదు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ప్రతి ఇంటి బయట జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం లాంటి స్లోగన్స్ రాసుకోవాలని చెప్పారు. నైట్ అవుతూనే ప్రతి ఇంటి ముందు చెప్పులు చీపురు వేసి పడుకోవాలని మాట్లాడుకున్నారు. ఎవరు ఇంట్లో ఒంటరిగా ఉండకూడదు, ఎవరో ఒకరిని తోడు పెట్టుకోండి అని ఇలా కొన్ని రూల్స్ మాట్లాడుకున్నారు. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా కొంచెం దూరం నుండి ఒక పెద్దాయన రోడ్డు మీదకి వచ్చి దానివల్ల ఇదంతా జరుగుతుంది అని అరుస్తున్నాడు. మీరు ఎన్ని చేసినా ఏం చేయలేరు, దానివల్ల ఇదంతా జరుగుతుంది అని అరుస్తూ వెళ్ళాడు. జనాలకి ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. ఏదో పిచ్చి పట్టిందేమో అనుకుని లైట్ తీసుకున్నారు. డిస్కషన్స్ అయిపోయాక కొంచెం ధైర్యం అండ్ హోప్ తో ఈవినింగ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి తినేసి పడుకున్నారు. ఆ ఏరియాలో ఉన్న శివ అనే అతను పొద్దున అరిచిన అతను ఎవరో తెలుసా అని వాళ్ళమ్మని అడిగాడు. అతను ఇంతకు ముందు మన ఏరియాలోనే ఉండేవాడు. అతనికి భార్య, ఒక బాబు కూడా ఉండేవాడు. ఒక రోజు ఎక్కడికో వెళ్ళొస్తుండగా వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయ్యి తన భార్య, బాబు ఇద్దరు చనిపోయారు. కళ్ళ ముందే వాళ్ళు చనిపోవడం చూసి షాక్ లో ఉండిపోయి కొన్ని రోజులు ఎవరితో మాట్లాడలేదు. తర్వాత మన ఊరు వదిలేసి పక్కనే ఉన్న ఊర్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు మన ఊరికి వస్తూ ఉంటాడని చెప్పి వాళ్ళమ్మ పడుకునేసింది. కానీ శివ మాత్రం ఆలోచనల్లో పడ్డాడు. దానివల్లే జరుగుతున్నాయన్న మాటల గురించి ఆలోచిస్తున్నాడు. అతను ఏ దాని గురించి చెప్తున్నాడో తెలుసుకోవాలి అనుకున్నాడు. పొద్దున అవ్వగానే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. నెక్స్ట్ డే మళ్ళీ వెతికినప్పుడు అతను ఒక చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించాడు.
అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశాడు. మొన్న మీరు దేని గురించి మాట్లాడారు అని అడిగితే కోపంతో మళ్ళీ దాని వల్లే జరుగుతున్నాయి అన్నాడు. ఏం చెప్తున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు. ఒక రోజు మధ్యాహ్నం కొందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ మన కాలనీలో ఉన్న గుడిని పడగొట్టడానికి వచ్చారు. అది చూసి ఊర్లో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు పడగొడుతున్నారని అడిగారు. ఈ గుడిని పబ్లిక్ పార్క్ కోసం అలాట్ చేసిన ల్యాండ్ లో ఇల్లీగల్ గా కట్టారు, అందుకే కోర్టు పడగొట్టమని ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. అక్కడ జనాలు అడ్డుకోవడానికి ట్రై చేశారు కానీ ఏం చేయలేకపోయారు. ఆ గుడి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడేది. ఇప్పుడు ఆ గుడిని పడగొట్టేశాక అందరూ చనిపోతున్నారని చెప్పాడు. అతను చెప్పినట్టు దాని వల్ల లేక ఇంకేదైనా రీజన్ వల్ల చనిపోయారా అన్నది ఎవరికీ తెలీదు. ఏదేమైనా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఒక మిస్టరీ లాగా మిగిలిపోయాయి.